In a world filled with endless possibilities, the greatest choice we can make is simply to be ourselves. There comes a moment when we are welcomed into a community we've always dreamed of, where learning happens under open skies and within the comfort of familiar walls. It's here that we take the first bold step, and once that step is taken, nothing can stop us from chasing the dreams that shape who we become. With every new experience, we discover ourselves again and again, pushing boundaries, reaching higher, and striving for the goals we've always carried within us. Along the way, we meet people who become friends who grow with us, who share our stories and help create memories that stay with us for a lifetime. And beyond those friendships, we find mentors, people devoted to our journey, encouraging us, supporting us, and helping us give our very best. Teachers and guides who shape our abilities, lift our confidence, and walk beside us from the very first step to the final milestone. Because when an institution empowers you to be yourself, when its people care for one another, and when its walls become home to your dreams and your adventures, you begin to understand something profound. There is no better place to grow than Vivekananda Concept School. వర్షం కోసం ఆకాశం వైపు చూస్తూ, భూమిని అమ్మగా భావిస్తూ, కష్టాన్ని భుజాన వేసుకొని పనిచేసే నిజమైన వీరుడు రైతు. అందుకే అంటారు, రైతు లేకపోతే రాజ్యమే లేదని. రైతు దేశానికి వెన్నెముక అని. ఈరోజు మన విద్యార్థులు రైతన్న కష్టాన్ని, ఏది ఏమైనా ప్రపంచం కడుపు నింపుతున్నామన్న వాళ్ళ సంతోషాన్ని మన కళ్ళ ముందుంచడానికి వచ్చేస్తున్నారు 6వ తరగతి విద్యార్థులు. So please welcome them with a great round of applause. అన్ని వేళల లోకానికి అన్నమిచ్చి తల్లిలాగా ఆదుకొను రైతన్న కన్నా వేరు ప్రత్యక్ష దైవాలు వేరులేరు. తెలియలే అట్టి రైతన్న దివ్యగాథ, తెలియలే అట్టి రైతన్న దీనగా. ఏంట్రా ఈ పనులు? మీ ఇంట్లో వాళ్ళు బాగా చదివి పేరు తెస్తారని అనుకుంటారు. మీరేమో ఇలా తాగుతూ ఫుడ్ అంతా వేస్ట్ చేస్తున్నారు. మీరు వేస్ట్ చేసే ఫుడ్ ఒక రైతు ఎన్ని నెలలు కష్టపడితే వస్తుందో మీకు తెలుసా? ఒక్క క్షణం వేస్ట్ చేసే ముందు ఆలోచించండి. మీ ఫాదర్ ఏం చేస్తారా? డాక్టర్ సార్. సాఫ్ట్వేర్ సార్. బిజినెస్ సార్. మరి మీ ఫాదర్ రా? మా ఫాదరు చిన్న పని చేస్తారు సార్. అదేంటి? మా ఫాదరు చిన్న ఫార్మర్ సార్. ఏంటి? రైతు పని చేస్తాడని చెప్పడానికి అంత సిగ్గెందుకు? ఇప్పుడున్న పిల్లలు మీరు ఏమవుతారంటే అందరూ డాక్టర్, ఇంజనీర్, పోలీస్, టీచర్ అంటారే గాని ఒక్కడు కూడా నేను రైతునవుతానని అనరు. ఎందుకంటే రైతు అంటే అంత లోకువ. రైతు గొప్పతనం ఏంటో మీకు తెలియదు కాబట్టి అలా అనుకుంటున్నారు. అసలు రైతు అంటే ఎలా ఉండేవాడో తెలుసా? దేశానికి వెన్నెముక రైతు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతంటే అన్నదాత, దేశ ప్రగతికి మూలం రైతు. జై కిసాన్ అన్నారు. ఇవన్నీ రైతు గొప్పతనం చెప్పడానికే.
ఒక ఉదాహరణగా చెప్పేవాళ్ళు ఒకప్పుడు. నాగలేసి నారు పోసి పంట కోసం ఎదురు చూసి కూటి కోసం నీటి కోసం తెల్లవారిన బతుకు తెల్లవారని రైతు బిడ్డలే నాకు కన్న బిడ్డలు అనుకుంటూ అనునిత్యం అల్లాడుతున్న అన్నపూర్ణవే. నేలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మా, దండాలు దండాలు మాయమ్మ, అండదండ మాకు నీవమ్మా. నేలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మా, దండాలు దండాలు మాయమ్మ, అండదండ మాకు నీవమ్మా. దుక్కి దున్నినాము నీ హక్కు మాదని, దుక్కి దున్నినాము నీ హక్కు మాదని, కన్న తల్లి గమము చల్లగా కరుణిల్చు తల్లి కల్పవల్లిగా. నేలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మ, దండాలు దండాలు మాయమ్మ, అండదండ మాకు నీవమ్మ. నేలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మ, దండాలు దండాలు మాయమ్మ, అండదండ మాకు నీవమ్మ. ఇలా ఆనందంగా ఉండే రైతన్న పరిస్థితి నేడు ఎలా ఉంది? ప్రకృతి కోపానికి విలవిలలాడుతూ, కరువు కాటకాల్లో చిక్కుకొని అధిక వడ్డీ రేట్లతో అల్లాడిపోతూ, నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు, గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు. అన్నదాత గోడు నింగినంటే నేడు ఆలకించువారు ఎవ్వరు. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. నకిలీ విత్తనాలతో, కల్తీ పురుగుల మందుతో వేసిన పంట చేతికి రాక, డబ్బులు తీసుకుని ఎన్ని రోజులైంది, ఇంకో 2 రోజుల్లో కట్టకపోతే నేను ఇల్లు వేలం వేస్తా. అధికారుల నిర్లక్ష్యంతో పంటకు కనీస మద్దతు ధర రాక, ఏయ్ మీ ఎడ్లు కావాలంటే వడ్డీ కట్టి తీసుకుపో. అయ్యా అయ్యా అయ్యా, ఎడ్లు లేకపోతే పొలంలో పనులు చేయలేమయ్యా. హలో నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి నాన్న కాలేజ్ ఫీజు కట్టాలని? త్వరగా పంపి నాన్న. నేల తల్లి నేడు అంగి
తెల్లారిపోయే మూగబోయే రైతు నాగలి ఆయువంత చూడు ఆర్తనాదమాయే గొంతు కోసుకుంది ఆకలి. నీ కష్టమిది నీ గర్వమిది నువ్వు కడుపున పెంచిన బిడ్డ ఇది నీ గెలుపు ఇది ప్రతి తలపు ఇది నువ్వు పుడమితో చేసిన చెలినిది. వ్యవసాయమనే నీ సాయముతో పులకరించిన నేల ఇది మరి అందరి ఆకలి తీర్చిన చేతిని నోటికి నడిపే దారి అది. రావయ్య రైతన్న రతనాల రాజన్న జగమంతా నీ కొరకే జాగు చేయునోరన్న. రావయ్య రైతన్న రతనాల రాజన్న జగమంతా నీ కొరకే జాగు చేయునోరన్న. జగమంతా నీ కొరకే జాగు చేయునోరన్న. నీరాక ఏరువాక ఏరువాక పోవాలి దోపిడి మూక. రావయ్య రైతన్న రతనాల రాజన్న జగమంతా నీ కొరకే జాగు చేయునోరన్న. జగమంతా నీ కొరకే జాగు చేయునోరన్న. వందనమన్న రైతన్న 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 వందనమన్న రైతన్న. మనసును తాకిన ప్రదర్శన, రైతు జీవితాన్ని ఎంతో భావోద్వేగంగా చూపిన మన విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు. Let's give a big round of applause.